హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మళ్ళీ సర్ప్రైజ్ వీడియో. చిన్న హార్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అయితే మనం మొన్న పాలినేషన్ చేశాను కదండి, ఇది సొరకాయ. పాలినేషన్ చేసిన సొరకాయ చక్కగా ఇలా పొడవుగా పెరుగుతుంది చూడండి. ఇక్కడ ఒకటి, అండ్ ఇది కూడా చేశాను నేను. కానీ ఇంకా పైన వచ్చాయి, నాకు అందలేదు ఆ రోజు. అందనివన్నీ కూడా వెళ్ళిపోయాయి, ఇలా మాడిపోయాయి చూడండి. కంపల్సరీ మనము ఈ సొరకాయలకి ఏంటంటే పాలినేషన్ చేసుకోవాలి. పాలినేషన్ చేస్తే అవి చక్కగా మళ్ళీ పెరుగుతాయి అన్నమాట, లేదంటే పిందెలుగా రాలిపోతాయి. అది కూడా ఒక చిన్న టిప్పు, జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసం మనము 2-3 మొక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ మంచి విత్తనాల కోసం, మంచి ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్, అండ్ ఇవన్నీ రోజ్మేరీ హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మనం ఆర్గానిక్ పద్ధతిలో అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తోటి అండ్ స్లోగా ఇన్ఫ్యూజ్ చేసి తయారు చేసినటువంటి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక బాటిల్ యూజ్ చేయండి. నేను ఒకేసారి పెద్ద బాటిల్ తీసుకోమని ఎవరికి చెప్పను. ఎప్పుడు కూడా చిన్న బాటిల్ తీసుకోండి, 200 ml బాటిల్ తీసుకోండి, యూజ్ చేయండి. 1 month అయ్యాక రిజల్ట్ చూడండి, అప్పుడు ఇంకో బాటిల్ తీసుకోండి. అదే చెప్తా ఉంటాను అనమాట. చాలా ఇప్పుడైతే మనము ఏం సర్ప్రైజ్ ఉందో చూద్దాము. వెళ్దామా? నాతో పాటు రండి వెళ్దాము నాతో పాటు. ఈ చెప్పాను కదా, ఈ చిక్కుడుకాయలు అయితే భలే వస్తున్నాయి. ఇవి కలర్ చిక్కుడు, రెక్కల చిక్కుడు అంటారు. బాగుంటాయండి విత్తనాలు కూడా. ఇవి మాత్రం భలే పూత వచ్చేసింది, పింక్ కలర్లో భలే అట్రాక్టింగ్గా ఉంది. చాలా మొక్కలు వేసుకోవాలి గార్డెన్లో. అమ్మో, పెద్ద బీరకాయ వచ్చింది. ఈ బీరకాయలు వేస్తూనే ఉన్నాను, కోస్తూనే ఉన్నాను, మళ్ళీ వస్తూనే ఉన్నాయన్నమాట చక్కగా. ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా పిందెలు వచ్చాయి. అంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి మంచి సీడ్స్. మీరు ఫ్రీ సీడ్స్ మన దగ్గర 1+1 ఆఫర్ ఉన్నాయి సీడ్స్కి. ఇక్కడ కూడా బీరకాయ ఉంది, ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఇవన్నీ కోసుకోవాలి, రావాలి. ఇదన్నమాట బీరకాయల అప్డేట్. అండ్ చలో నాతో పాటు రండి, వెళ్దాం. మొన్ననే తీసుకున్నాం కదా ఫ్రూట్స్, మళ్ళీ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. అండ్ సొరకాయలు ఇక్కడ కూడా నేను పాలినేషన్ చేసిన కదా, ఇగోండి పెరుగుతుంది చూసినారా. హ్యాండ్ పాలినేషన్ చేయాలి. మీకు వండర్ చూపిస్తా. ఇక్కడ చూసారా, సడన్గా సర్ప్రైజ్ అనమాట. సొరకాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో, భలే లేతగా ఉంది కదా. ఇదిగోండి, ఇలా సర్ప్రైజ్లు ఉంటాయి. మనం పాలినేషన్ చేస్తూ ఉంటే కాయలు అనేవి మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఉంది చూడండి కింద, ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. సరే ఎంత హెల్దీగా పెరుగుతుందో. ఇంకేమైనా ఉంటే సొరపాదుకి ఇప్పుడు నేను పాలినేషన్ చేస్తాను, అది కూడా చూద్దాం. ముందైతే మనము ఈ ఫ్రూట్స్ ఎంతవరకు వచ్చాయి, వాటి కథ ఏంటి అన్నది చూద్దాము. ఇక్కడ కూడా నేను మొన్న పాలినేషన్ చేశాను, అది కూడా సొరకాయ అయింది. చాలా హ్యాపీగా ఉంది, వేస్ట్ చేయలే ఇది కూడా నేను ఈసారి. సరే ఇక్కడ చూద్దాము. ఇది నేను ఆ రోజు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేశాను. కొన్ని అయితే ఇంకా బాగా పండిపోయి రాలిపోతున్నాయి అనమాట. సో అవేంటి అంటే, మీరు మళ్ళీ ఒకసారి ప్లాంట్ అడుగుతూ ఉంటారు కదండి. చూడండి, ఇది మా నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు నేను పెట్టిన తర్వాత 5 years తర్వాత నాకు కాపు వచ్చింది. అంటే మరి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ లేదో తెలియదు, ఒక్కోసారి మనకు తెలియదు, అలాగ ఇచ్చేస్తారు మొక్కలు. కాబట్టి లేట్గా వచ్చిందనమాట. దీనికి ఇంత పెద్ద సైజు డ్రమ్ ఇచ్చాను. ఫ్రూట్స్ మంచిగా ఎక్కువ రావాలంటే ఇలాగే ఇవ్వాలి. నేను మొన్ననే చాలా తీసుకున్నా, మళ్ళీ బంచెస్ వస్తూనే ఉన్నాయి. మన గార్డెన్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ చూసారా ఎలా వచ్చాయో. ఇదిగోండి ఎంత చక్కగా పండిపోయాయి కదా, మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా. ఇంకా మిగతా వాటికి ఈ క్లాత్ కట్టాలన్నమాట ఇప్పుడు. వావ్, బ్లాక్ జామున్, కాలా జామున్ చాలా టేస్టీగా ఉన్నాయి, స్వీట్గా ఉంటాయి మా చెట్టు కాయలు. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం. ఇవైతే మొత్తం ఇంకా రెడీ అయిపోయాయి అనమాట. మొన్ననే కదా తీసాము, ఇంకా మిగతావి కూడా ఓకే సెట్ అయిపోయాయి. ఇందులో ఒకటి పడిపోయింది, ఇవ్వండి. మెత్తగా అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మిగతావి తీసుకున్నాక అప్పుడు తీస్తా. ఇవి కొంచెం టచ్ చేసినా కూడా ఏమవుతున్నాయంటే రాలిపోతున్నాయి, బాగా పండిపోయినాయి కదా.
ఇగోండి, బా అన్నీ ఒకే సైజులో వచ్చాయి. మనం బయట కొన్నప్పుడు ఎలా అయితే సైజు వస్తాయో చూసారు కదండి, ఇంతే సైజు. జస్ట్ ఇట్లా పట్టుకుంటే చాలు అన్నీ పడిపోయాయి, కింద పడిపోయాయండి. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. సరే ఎనీవే, మనం ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తీసుకుందాము. ఇందులో పడిపోయింది ఒకటి. చాలా బాగున్నాయండి, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. అయితే మనము నెక్స్ట్ ఏంటంటే ఇట్లా చూడండి, సడన్గా ఇవి రైప్ అయ్యేటప్పుడు సైజు చాలా చిన్నగా ఉన్నవి కూడా సడన్గా ఇలా పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్. అందుకని మనం కొద్దిగా వాటిని కాపాడుకోవాలి. కాబట్టి మనము మళ్ళీ పక్షుల నుంచి కాపాడుకోవటానికి వీటికి చుట్టేద్దాం. జస్ట్ అట్లా ఏంటంటే వర్షం పడ్డా కూడా మరీ చెట్టు మీద బరువు పడకుండా. అయితే ఈ మొక్కని ఎలా పెంచాలన్నది ఇంతకుముందు చెప్పాను నేను. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి, వారం వారం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఎన్పీకే మిక్స్ ఇస్తే ఏమవుతుందంటే మొక్కకి మంచి బలం ఉంటుంది. కాబట్టి వారం వారం అన్ని మొక్కలకి ఇవ్వచ్చు, ఆకుకూరలతో సహా. సో అందుకని ఏమవుతుందంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి, ఇట్లా కాయ సైజు బాగా వస్తుంది, మొక్కకు భారం అవ్వదు అనమాట. ఫుడ్ పెట్టాలి కదా అది కాయలు వచ్చినప్పుడు, అందుకని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవ్వండి, ఇవి కూడా మంచిగా అవుతున్నాయి. సో కొద్దిగా ఇట్లా పెట్టేస్తే మనము మళ్ళీ ఇంకో హార్వెస్ట్ చేయొచ్చు. మొత్తం జామున్ ఫెస్టివల్, ఈరోజు టైటిల్ అదే పెడతా, మా గార్డెన్లో జామున్ ఫెస్టివల్. జస్ట్ కనిపించకుండా, పక్షులకి కనిపిస్తే ఏంటంటే తినేస్తాయి, అదనమాట. ఓకే, మొక్క గురించి ఇంకేమైనా చెప్పాలా మీకు? అయ్యో ఇక్కడ ఉన్న అన్ని తినేసినాయి, ఒకటి తీసుకుంటా. ఇవ్వండి, తింటూనే ఉంటాయి అన్ని ఫ్రూట్స్. ఓకేనా? సో అదనమాట ఈరోజు వ్లాగ్ చిన్నది. మీకు ఇంకా ఈ హార్వెస్ట్ ఇంకా చాలా చూపిస్తాను నేను. ఇంకా మాకు ఈ ఫ్రూట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, జామున్ ఫెస్టివల్ అని చెప్పినా కదా. సో మీరు తెచ్చుకోండి. నేరేడు పళ్ళు డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా మంచిది. రోజు ఒక నేరేడు పండు తింటే షుగర్ లెవెల్స్ అనేవి, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో పండ్ల మొక్కలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొంచెం కంటైనర్ పెద్దది ఇవ్వండి అండ్ ఎన్పీకే మిక్స్ ఇవ్వండి, మా దగ్గర దొరికేది. అండ్ ఈ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు కూడా ఇలాగా చక్కగా మంచి హార్వెస్ట్లు తీసుకోండి హ్యాపీగా, అండ్ మంచిగా పెంచుకోండి మొక్కలు. అండ్ జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి కొత్తగా ఛానల్ చూస్తుంటే. అండ్ మంచి విత్తనాలు కావాలన్నా కూడా, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా? ఉంటా మరి, మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.